ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిన్ని స్మైలీ వ్లాగ్స్. నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్న్ఫ్లవర్ మిక్చర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుని వేడెక్కాక కార్న్ఫ్లవర్ మిక్చర్ వేసుకుని వేపుతూ ఉండాలి. అవి వేపునాక పక్కకు తీసి మళ్ళీ వేసుకోవాలి. ఒక క్వాంటిటీ తీసుకోవాలి, ఒక బౌలుడు. మన ఇష్టం ఎంత తీసుకుంటే అంత. అవి కొంచెం కొంచెంగా వేసుకుని వేపుకోవాలి. ఒకసారి వేపుకుంటే వేగవు, కొంచెం కొంచెం వేసుకుని వేపుకోవాలి. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వీడియోస్ చేయడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా వేపాక కొంచెం పక్కకు పెట్టి తర్వాత పల్లీలు కూడా వేసుకుని వేపాలి. వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకుని సిమ్లో పెట్టుకుని వేపించుకోవాలి. అవి వేగాక దోరగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్చర్లో కలిపేసుకొని మొత్తం అంతా మిక్చర్, పల్లీలు, కరివేపాకు అన్నీ టేస్ట్కి కరివేపాకు కూడా వేపుకోవాలి. అదేమో ఆయిల్లో గుప్పడి కరివేపాకు అది కూడా వేపుకున్నాక తీసేసి పక్కకు పెట్టేసి ఆ మిక్చర్ మొత్తం కలిపేయాలి. అన్నీ పట్టేలాగా అన్నీ కలిపేసుకున్నాక టేస్ట్ కోసం మనం కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. అన్నీ మిక్స్ చేయాలి. మిక్సింగ్ అన్నిటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని కలిపి అవి ఒక స్టోరేజ్ కంటైనర్ బాక్స్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే ఒక ఈజీగా 1 వీక్ వస్తుంది, అంటే స్టోర్ అవుతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా వెరీ టేస్టీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.